వి24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. అయ్యా జగన్, నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళి చేశావు కదా. ఏముందని పవన్ కళ్యాణ్ సరస్వతి భూములను చెక్ చేయడానికి వచ్చాడు, అంతమంది హడావుడి చేసుకుంటూ వచ్చాడు. అసలు అతను మంత్రి ఎలా అయ్యాడు? ఎమ్మెల్యే తహసీల్దారు క్షమారా అని చెప్పింది కదా అని వీడియో ప్లే చేసి మరి చూపించి, ఇక్కడ అసైన్డ్ భూములు లేవు, అటవీ భూములు లేవని చెప్పాం కదా అని చెప్పి చూపించి, తెలిసి కూడా ఎందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్ అని మాట్లాడాడండి. అది అంటే పవన్ కళ్యాణ్కి ఏం తెలియదు, జగన్మోహన్ రెడ్డి తెలుసు అని చెప్పాడు. ఇక్కడ మేము ఎవరి దగ్గర ఎటువంటి భూములు తీసుకోలేదు, అసైన్ భూములు అంతకన్నా లేవు, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకోలేదు, కబుర్లు చాలా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. 15 సంవత్సరాల క్రితం అప్పనంగా అన్ని 15,000 ఎకరాలతో దొబ్బేసి ఇండస్ట్రీ పెట్టకుండా, అక్కడ రైతులకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళ యొక్క జీవనోపాధిని కొట్టేసి ఒక దుర్మార్గుడు, ఒక రాక్షసులాగా దొబ్బేసి, పైగా తహసీల్దార్ చెప్పి మా వీడియో కూడా చూడలేదా, తెలీదా అని మాట్లాడాడు దుర్మార్గుడు. ఇప్పుడేం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి? అదే తహసీల్దార్ గారు, అదే రెవెన్యూ అధికారులు ఇవి అసైన్ భూములు ఉన్నాయి అని చెప్పి 24.88 24.84 అంటే 24.84 ఎకరాలు భూమి అసైన్ భూములు ఉన్నాయని చెప్పి వెనక్కి తీసుకున్నారుగా. అవి కలెక్టర్ గారు కూడా రెవెన్యూ శాఖ ఇచ్చింది కదా, అవన్నీ నీ యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నాయి కదా. ఇప్పుడేమంటావు జగన్? చెప్పు. నువ్వు చెప్పిన తహసీల్దార్ కదా ఆవిడే చెప్పింది కదా వెనక్కి తీసేసుకున్న భూములని. ఇప్పుడేమంటావు? ఇప్పుడు తల ఎక్కడ పెట్టింటావు తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి? మా పవన్ కళ్యాణ్ ఎలా మంత్రి అన్నా, మరి నువ్వెట్లా ముఖ్యమంత్రి అని చెప్పి ఈ వ్యవహారం అంతా తెలుసుకున్న పల్నాడు ప్రాంతంలో ప్రజలు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఈయన జగన్మోహన్ రెడ్డి ఎగతాళి చేశాడు పవన్ కళ్యాణ్ గారిని, అసలు ఈయన ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు, అవి ఏ భూమిలో తెలియకుండా ఎలా తీసుకున్నాడు, అప్పనంగా ఎలా కాజేశాడు అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పి జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా ఎదుటి వాళ్ళని మోసం చేయడం అలవాటు అయిపోయి నీకు మా పవన్ కళ్యాణ్ బదనం చేస్తా. ఇప్పుడేమైంది? నీ పరువు మొత్తం పోయింది. ఇంకా చాలా మంది తవ్వుతున్నారు. మొత్తం తవ్వితే నీ బతుకు బండారం బయటపడుతుంది. నువ్వు త్వరలో దాంట్లో కూడా అసైన్ భూములు కాజేసావని చెప్పి నీ మీద కేసు పెడతారు. నువ్వు ఖచ్చితంగా బొక్కలు వెళ్తావని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మాటలు కాదు, నీతులు కాదు, న్యాయం ధర్మం అది నీకు లేదు జగన్ రెడ్డి. నువ్వు ఒక నీచుడు తెలిసిపోయింది. అనవసరంగా ఎగతాళి చేసే పవన్ కళ్యాణ్ గారు ఏం తెలుసని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుసో ప్రజలు మెచ్చుకున్నారు. 6 నెలల పాలనలో పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఆకాశం తిరిగింది, నీ స్థాయి భూమి కింద పడిపోయింది. నీ దిక్కుమాల నీ నాయకులు మెచ్చుకోవాలి. నేను ఆ రోజా, ఆ కరుణాకర్ రెడ్డి, కొంతమంది ఉన్నారు యాదవులు, వాళ్ళు నేను పొగడాలి. నీకు పుట్టినరోజు వేడుకలు చేయాలి. నీకు పుట్టినరోజు కూడా చేసుకున్న సిగ్గు లేకుండాను. ఇంతమంది 5 కోట్ల మంది తెలుగు ప్రజలు మోసం చేసి, దగా చేసి, కుట్ర చేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇస్తే వాళ్ళకి సేవ చేయకుండా మొత్తం బొక్కేసి నొక్కాను దొంగ మాటలు చెప్పిన దొంగ ముఖ్యమంత్రి నువ్వని ప్రజలు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకో, త్వరలో నీకు కరకటాలు లెక్క పెడతామని నేను ఈరోజున చెప్తున్నాను. జై జనసేన, జై హింద్.